సింగనమల మండలం మదిరేపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు. గ్రామస్తులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేశారు. గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛతే పునాది అని ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు. కార్మికులకు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా గ్రామంలో శానిటేషన్ని ఎలా మనం మెరుగుపరుచుకోవాలి అని ఒక అవగాహన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తూ ఉన్నాము. ఈరోజు మనము కూటమి నాయకులతో అధికారులతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. పొడి చెత్త తడి చెత్త అని ఈరోజు మనం డస్ట్బిన్స్ని కూడా ఏర్పాటు చేసి, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇంట్లో చెత్తని బయట పడేయకుండా దాన్ని ఖచ్చితంగా మనము వీధిలో వేయకుండా డస్ట్బిన్స్లో వేసుకొని నీట్గా ఆరోగ్యంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగైతే మనము ప్రజల సంక్షేమము గ్రామ అభివృద్ధిలో చేస్తూ ఉండి ఈరోజు రోడ్లు కానీ నీటి వ్యవస్థను మెరుగుపరుచుకోవడం కానీ రైతులకి సంక్షేమాన్ని అందజేయడం కానీ ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు మెరుగుపరుస్తూ మేలు చేస్తూ ఈరోజు నిధులు కేటాయించికి వెళ్తా ఉన్నాం. అంతేకాకుండా గ్రామము స్వచ్ఛ గ్రామంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో చొరవ తీసుకొని నిధులు కేటాయించి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.